అందరికీ నమస్కారం. మనం దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టాలు 30/1987 చట్టాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇది 5వ వీడియో. మీరు మిగతా వీడియోలు కనుక చూడకపోతే ఒకసారి చెక్ చేసుకోండి. కార్యనిర్వహణ అధికారి యొక్క అసాధారణ అధికారాల గురించి తెలియజేసేటువంటి సెక్షన్ ఏది తెలపండి అంటున్నారు. కార్యనిర్వహణ అధికారి యొక్క అసాధారణ అధికారాల గురించి తెలిపేటువంటి సెక్షన్ 109, 110, 111, 112. ఆన్సర్ ఈజ్ 110. ఓకే, సెకండ్ వన్. ఓకే, రైట్. సెకండ్ క్వశ్చన్. ఫండ్స్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ టీటీడీ నిధుల గురించి తెలియజేసేటువంటి సెక్షన్ 111, 112, 113, 114. ఆన్సర్ ఈజ్ ఏ 111. ధర్మ ప్రచార పరిషత్తు స్థాపన గురించి తెలియజేసేటువంటి సెక్షన్ ఏదో వివరించండి అంటున్నాడు. 110, 111, 112, 113. ఆన్సర్ ఈజ్ సి 112. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర శిష్చర్య విద్య ఏ సెక్షన్ పరిధిలోకి వస్తుంది? ఇక్కడ ఏ సెక్షన్ పరిధిలోకి వస్తుంది అంటున్నారు. సెక్షన్ 112, 113, 114, 115. ఆన్సర్ ఈజ్ బి 113. ఫిఫ్త్ క్వశ్చన్. తిరుమల కొండ ప్రాంత పౌర పరిపాలన ఏ సెక్షన్కు వివరించింది? ఏ సెక్షన్ సంబంధించిందంట? తిరుమల కొండ ఆ ప్రాంతం అంతా సెక్షన్ 114, సెక్షన్ 115, 116, 117. ఆన్సర్ ఈజ్ ఏ 114. ఫండ్స్ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ నిధులు టీటీడీ యొక్క నిధుల గురించి తెలియజేసేటువంటి సెక్షన్ తెలపండి అంటున్నారు. సెక్షన్ 111, 112, 113, 114. ఇందా మనం చెప్పుకున్నాం సెకండ్ క్వశ్చన్ ఇది. ఓకేనా, రిపీట్ అయిందన్నమాట, ఏ లేదు. ఓకే, సెక్షన్ 111, 111. ఇప్పటి నుంచి కంటిన్యూషన్ కనుంటే ఏం మార్పు లేదు. ఇంకా చదువుకుంది. టీటీడీ విద్యా సంస్థల నియంత్రణ మరియు నిర్వహణ ప్రభుత్వానికి బదిలీ చేసే అధికారాల గురించి తెలియజేసేటువంటి సెక్షను 113, 114, 115 అండ్ 116. ఆన్సర్ ఈజ్ సి 115. బడ్జెట్ గురించి ఏ సెక్షన్లో పేర్కొన్నారు? 115, 116, 117, 118. ఆన్సర్ ఈజ్ బి 116. సారీ 116 కాదు. ఎస్, కరెక్ట్, 116. బడ్జెట్ కదా, బడ్జెట్ 116 కరెక్ట్ ఆన్సర్. బడ్జెట్ గురించి 116 సెక్షన్ తెలియజేస్తుంది. ఖాతాలు మరియు ఆడిట్ ఈ రెండింటి గురించి తెలియజేసేటువంటి సెక్షన్ ఏదో అంటున్నారు. సెక్షన్ 116, 117, 118, 119. ఆన్సర్ ఈజ్ బి 117. ఆక్రమణ గురించి తెలియజేసేటువంటి సెక్షన్ 118, 119, 123, 128. ఆన్సర్ ఈజ్ 118. విచారణలో మరి ఆక్రమణ చేసినప్పుడు విచారణ కూడా జరిపించాలి కదా, ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీస్ ఏ సెక్షన్ పరిధిలోకి వస్తాయి? అవునా, ఎంక్వైరీస్ ఏ సెక్షన్ పరిధిలోకి వస్తాయంట? 117, 118, 119, 120. ఎంక్వైరీస్ అంటే 119. అప్పీళ్ళు. ఓకేనా, అప్పీళ్ళు మరి అప్లై చేసుకోవాలి కదా, అప్పీల్ చేసుకోవాలి కదా. చేసుకోవడానికి గల నిబంధనను తెలియజేసేటువంటి సెక్షన్ ఇది. సెక్షన్ 120, 121, 122, 123. ఆన్సర్ ఈజ్ 120. పునః సమీక్ష
పునఃసమీక్ష రివిజన్ గురించి ఏ సెక్షన్లో వివరించారు తెలియజేయండి అంటున్నారు. సెక్షన్ 120, సెక్షన్ 121, 122, 123. మన ఆన్సర్ ఈజ్ 121. సమీక్ష రివ్యూ యొక్క ఏ సెక్షన్కి సంబంధించింది అంటున్నాడు. రివ్యూ అనేది ఏ సెక్షన్కి సంబంధించింది? సెక్షన్ 120, సెక్షన్ 122, సెక్షన్ 124, సెక్షన్ 126. రివ్యూ అనేది ఏ సెక్షన్కి సంబంధించింది? సెక్షన్ 122. ఓకే. ముందస్తు కొనుగోలు హక్కు గురించి తెలియజేసేటువంటి సెక్షన్ ఏది తెలపండి అంటున్నారు. సెక్షన్ 123, 124, 125, 126. ఆన్సర్ ఈజ్ ఏ 123. పదవీ ప్రమాణం ఏ సెక్షన్ ప్రకారంగా జరుగుతుంది? మరి జాబ్ వచ్చినప్పుడు పదవీ ప్రమాణం చేయాలి. ఆ తర్వాత చైర్మన్ వచ్చినప్పుడు పదవీ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. కౌన్సిలర్లు సభ్యుల ఎన్నిక జరిగినప్పుడు పదవీ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇటువంటివన్నీ ఏ సెక్షన్ ప్రకారం జరుగుతుందంట? సెక్షన్ 123, 124, 125, 126. ఆన్సర్ ఈజ్ బి 124. పరిపాలనా నివేదిక ఈ సమర్పణ గురించి తెలిపేటువంటి సెక్షన్ ఏది అంటున్నాడు. పరిపాలనా నివేదిక గురించి ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ ఇవ్వాలి కదా, ఆ రిపోర్ట్ గురించి తెలియజేసేటువంటి సెక్షన్ ఏది? మన సెక్షన్ 123, 124, 125, 126. ఆన్సర్ ఈజ్ 125. ధర్మకర్తల మండలి సమావేశము వీళ్ళకి బోర్డు మీటింగ్ జరుగుతుంది కదా, ఏ సెక్షన్ ప్రకారం జరుగుతుంది? 126, 127, 128, 129. సెక్షన్ 126. ధర్మకర్తల మండలి చర్యలు ఖాళీల వల్ల వాటి చెల్లుబాటు కాకుండా ఉండిపోకుండా ఉండేటువంటి నిబంధనలను ఏ సెక్షన్లో తెలియజేస్తుంది? ఏంటంటే ధర్మకర్త మండలి యొక్క చర్యలు, ధర్మకర్త మండలి కొన్ని చర్యలు తీసుకుంది, వాటి ప్రభావం వల్ల కొన్ని ఖాళీలు ఏర్పడ్డాయి. వాటి ఖాళీలు చెల్లుబాటు కాకుండా వాటిని భర్తీ చేసే విధంగా నిబంధన ఒకటి ఉందంట. ఆ నిబంధన ఏంటి అన్నారు? సెక్షన్ 125, 126, 127, 128. ఆన్సర్ ఈజ్ 127. సంస్థలు మరియు ఆస్తులు ధర్మకర్తల మండలి ఆధీనంలో ఉండాలి. సంస్థలు, ఆస్తులు ఈ రెండు కూడా ఎవరి ఆధీనంలో ఉండాలంట? ధర్మకర్తల మండలి ఆధీనంలో ఉండాలి అని తెలియజేసిన సెక్షన్ ఏది? 127, 128, 129, 130. ఆన్సర్ ఈజ్ 128. సౌట్స్ అండ్ లీగల్ ప్రొసీడింగ్స్ బై అగెనెస్ట్ టీటీడీ ఏ సెక్షన్కు సంబంధించింది? టీటీడీకి అగెనెస్ట్గా ఉండేటువంటి సెక్షన్ ఏది అంటున్నారు? 128, 129, 129, 130. ఆన్సర్ ఈజ్ 129. ఇక్కడ 129 ఉంది, ఇక్కడ 129 ఉంది. రెండు చోట్ల 129 ఇచ్చారు కాబట్టి బి అండ్ సి.
విచారణ మొదలవుతుంది. విచారణ ఖర్చులు మొదలైనవి ఏ సెక్షన్ పరిధిలోకి వస్తాయి అంటున్నారు. 128, 129, 130, 131. ఆన్సర్ ఈజ్ 130. విచారణ ఖర్చులు ఎవరు పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి అన్ని మొత్తం 130 కింద సెక్షన్ పరిధిలోకి వస్తాయి. వార్షిక తనిఖీ యాన్యువల్ ఇన్స్పెక్షన్ ఏ సెక్షన్లో పేర్కొనబడి జరిగింది. మరి సంవత్సరానికి ఒకసారైనా ఇన్స్పెక్షన్ జరగాలి. అది ఏ సెక్షన్లో ఉందంట? సెక్షన్ 122, 24, 125, 130, 131. 131. ఆన్సర్ ఈజ్ 131. సెక్షన్ 116 దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? దేనికి ఇస్తుందంట? ఆడిట్కి, బడ్జెట్కి, నిధులకి, అప్పీళ్ళకి. బడ్జెట్కి ప్రాధాన్యత ఇస్తుంది. సెక్షన్ 117 మరియు సెక్షన్ 131 వరుసగా దేని గురించి తెలుపుతాయి? ఇక్కడ 2 సెక్షన్లు ఇచ్చారు. ఈ 2 సెక్షన్లు దేని గురించి తెలియజేస్తాయి అంటున్నారు. ఓకేనా? ఖాతాలు మరియు ఆడిట్ మరియు వార్షిక తనిఖీ. అవునా? ఖాతాలు, ఆడిట్ మరియు వార్షిక తనిఖీ, బడ్జెట్ మరియు అప్పీళ్ళు, విచారణలో, సమీక్షలో, పదవీ ప్రమాణం మరియు నివేదిక. ఆన్సర్ ఈజ్ ఏ. ఖాతాలు, ఆడిట్, వార్షిక తనిఖీ ఈ మూడింటి మీద ఈ 2 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 111 దేవస్థానం అనగా ఏ సంస్థను తెలియజేస్తుంది? సెక్షన్ 111 అనేది ఏ దేవస్థానం గురించి తెలియజేస్తుంది? కాణిపాక దేవస్థానం, శ్రీశైలం దేవస్థానము, తిరుమల తిరుపతి దేవస్థానము, సింహాచలం. ఆన్సర్ ఈజ్ సి. తిరుమల తిరుపతి దేవస్థానము. సెక్షన్ 126లో మండలి సమావేశము ఎవరికి సంబంధించింది? సెక్షన్ 126లో మండలి సమావేశం ఉంటుందండి. ఇది ఎవరికి సంబంధించిందంట? ఉద్యోగుల మండలి, అవునా, ధర్మకర్తల మండలి, భక్తుల మండలి, ప్రభుత్వ అధికారుల మండలి. ధర్మకర్తల మండలి. ఎందుకు 126 చెప్పుకున్నాం. 126 ఎవరికి సంబంధించిందంటే ధర్మకర్తల మండలి. ఓకే, నెక్స్ట్ 27 చట్టపరమైన వ్యాజ్యాలు మరియు కోర్టు చర్యల గురించి తెలిపేటువంటి సెక్షన్ ఏది? 127, 128, 129, 130. ఆన్సర్ ఈజ్ 129. పునఃసమీక్ష మరియు సమీక్ష ఏ సెక్షన్లో వరుసగా ఉన్నాయి తెలపండి. ఇక్కడ 2 సెక్షన్లు అడిగారు, పునఃసమీక్ష మరియు సమీక్ష. ఈ 2 సెక్షన్స్ వరుసగా తెలపండి అంటున్నాడు. 118, 119, 120, 121, 121, 122, 119, 118. ఇక్కడ చూడండి, 118, 119 అన్నాడు. ఇక్కడ 119, 118 అన్నాడు. రివర్స్ ఆపోజిట్లో ఉన్నాయి. ఇక్కడ 120, 121 అన్నాడు. ఇక్కడ 121, 122 అన్నాడు. అవునా? మనకి ఇక్కడ 2 సెక్షన్లో ఒక సెక్షన్ తెలిసిన ఆర్డర్ ఫామ్ తెలిసింది. పునఃసమీక్ష 121, పునఃసమీక్ష అనేది 121, సమీక్ష అనేది 122. సో ఆన్సర్ ఈజ్ సి. పునఃసమీక్ష 121. ఓకేనా? ధర్మ ప్రచార పరిషత్తు స్థాపన ఏ సెక్షన్ కింద జరుగుతుంది? అవునా? సెక్షన్ 111, 111, సెక్షన్ 111, సెక్షన్ 112, 113, 114. ఆన్సర్ ఈజ్ 112. టీటీడీ ఆస్తులన్నీ ఎవరి ఆధీనంలో ఉండాలని సెక్షన్ 128 చెప్తుంది. టీటీడీ ఆస్తులన్నీ, అవునా, 128 సెక్షన్ తెలుపుతుందంట ఎవరి ఆధీనంలో ఉండాలో చెప్తుంది. ఎవరి ఆధీనంలో? ప్రభుత్వ ఆధీనంలో ఉండాలా, కార్యనిర్వహణ అధికార ఆధీనంలో ఉండాలా, ధర్మకర్తల మండలి ఆధీనంలో ఉండాలా, చైర్మన్ ఆధీనంలో ఉండాలా? ధర్మకర్తల మండలి ఆధీనంలో
ఉండాలి. నెక్స్ట్ వన్, సెక్షన్ 106 106 సెక్షన్ 106 ప్రకారం ఆర్థిక వ్యవహారాల కోసం ఏ అధికారిని నియమిస్తారు? చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, ఫైనాన్షియల్ అడ్వైజర్, పై ఇద్దరు, ఎవరో కాదు. ఆన్సర్ ఈజ్ ఇద్దరు. చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్కి, ఫైనాన్షియల్ అడ్వైజర్కి, ఇద్దరికి ఈ ఆస్తుల ఆర్థిక వ్యవహారాల కోసం ఆయన దగ్గర పంపించాలి. ఈ అధ్యాయంలో మొత్తం అధ్యాయాల సంఖ్య ఎంత? 3 అధ్యాయాలు ఉన్నాయి. అధ్యాయం 12, 13, 14 ఈ 3 అధ్యాయాలు ఉన్నాయి. ఇది ఆప్షన్స్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్లోకి వెళ్ళిపోవచ్చు. రోమన్ అంకె, ఈ రోమన్ అంకె మనం చిన్నప్పటి నుంచి తెలుసుకుని ఉన్నాం. ఏ అధ్యాయాన్ని సూచిస్తుంది? ఏ అధ్యాయాన్ని సూచిస్తుందంట మనకు తెలుసు కదా. ఈ రోమన్ నెంబర్ అనేది 12. దీనికి ఆప్షన్స్ కూడా మనకు అవసరం లేదు మేబీ. ఈ రోమన్ నెంబర్ ఇచ్చారు. ఈ రోమన్ నెంబర్ ఇచ్చేసి అధ్యాయం ఏది అంటున్నారు? అధ్యాయం ఏది? 14 అధ్యాయం. సభ్యుల పదవీ విరమణ మరియు రాజీనామా వరుసగా ఏ సెక్షన్లో ఉండే తెలపండి. ఇక్కడ మనకు 2 సెక్షన్లు అడిగారు. సభ్యుల పదవీ విరమణ మరియు రాజీనామా. పదవీ విరమణ తర్వాత రాజీనామా సెక్షన్ 2 గుర్తుంచుకోవాలి. అవునా? సెక్షన్ 101, 102, 102, 101, 103, 104, 104, 103 చూసారా? 103, 104, 104, 103 రివర్స్. ఇప్పుడు 101, 102, 102, 101. ఇప్పుడు ఏంటంట? పదవీ విరమణ అనేది అంత ఇప్పుడు తెలియాలి, లేదా రాజీనామా అన్నా తెలియాలి. పదవీ విరమణ వచ్చేటప్పటికి 102, రాజీనామా 101. ఓకేనా? పదవీ విరమణ, రాజీనామా ఈ రెండింటికి ఆప్షన్ బి 102, 101. సెక్షన్ 106 సెక్షన్ 106 కింద ఎవరి నియామకం జరుగుతుంది? ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా, జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా, చీఫ్ అకౌంట్స్ ఆఫీసరా, పై వారందరూనా? మనం మొదట్లో ఈ సెక్షన్ 106 కింద మనం తెలుసుకున్నాము. ఈ ముగ్గురు ఆఫీసర్లు ఈఓ, జేఈఓ, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వీళ్ళు ముగ్గురు కూడా 106 కింద సెక్షన్ 106 కింద నియామకం జరుగుతుంది. చైర్మన్ లేదా సభ్యులు సస్పెన్షన్ లేదా తొలగింపు ఏ సెక్షన్ పరిధిలోకి వస్తుంది? వాళ్ళని సెక్షన్ ఏ అధ్యాయంలో వస్తుంది అంటున్నారు. సస్పెన్షను లేదా తొలగింపు అనేది ఏ అధ్యాయంలోకి వస్తుంది అంటున్నారు. ఎన్నో అధ్యాయము? 12 అధ్యాయం, 13 అధ్యాయం, 14 అధ్యాయం, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ 14 అధ్యాయము. రికార్డులను పిలిపించే అధికారం కమిషనర్తో పాటు ఇంకా ఎవరికి ఉందని అధ్యాయం 13 తెలిపింది. అంటే కమిషనర్ కంటే ఇంకా పైన ఎవరో రికార్డులు పిలిపించుకోవడానికి ధర్మకర్తల మండలి. కమిషనర్ కంటే పైనోడా? కాదు. డిప్యూటీ కమిషనర్ కంటే కింద, ఇది కాదు. అవునా? ధర్మకర్తల మండలి కాదు. కమిషనర్ చెప్పినట్టు వినాలి. డిప్యూటీ కమిషనర్ అంతే, కమిషనర్ చెప్పినట్టు వినాలి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంతే, కమిషనర్ చెప్పినట్టు వినాలి. ప్రభుత్వం ఈజ్ ఆన్సర్ ప్రభుత్వం. అవునా? కమిషనరు కంటే పైన ప్రభుత్వం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనే ఉపశీర్షిక ఏ అధ్యాయం కింద వస్తుంది? అవునా? ఏ అధ్యాయంలో ఉందంట? అధ్యాయం 12, 13, 14, 15. అధ్యాయం 14 రైట్ ఆన్సర్. సెక్షన్ 98 ప్రకారం ఎవరికి అర్హతలు అనర్హతలు నిర్ణయించబడతాయి? సెక్షన్ 98
చూసారా, సెక్షన్ 98 రివర్స్లో కూడా అడుగుతుంది. సెక్షన్ అడుగుతున్నారు లేదా ఏ సెక్షన్ తెలపండి అంటున్నాడు. ఇక్కడ మనకి సెక్షన్ ఇచ్చి అది ఆ సెక్షన్ ఎవరికి వర్తిస్తుంది అని అడుగుతున్నారు. లేదా అర్హతలు అనర్హతలు ఇచ్చేసేసి ఏ సెక్షన్ కింద వస్తుందంటే 98. ఇప్పుడు ఈ అర్హతలు ఎవరికి అర్హతలు ఉన్నాయి, ఎవరికి అనర్హతలు ఉన్నాయి అంటే ఇప్పుడు మనకి చూడాలి. చైర్మన్, కేవలం చైర్మనా, కేవలం సభ్యుల, ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు సభ్యుల, కేవలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా? అవునా? కేవలం అర్హతలు అనర్హతలు అనేది ఏ ఒక్కడికి లేవు. ఇది చైర్మన్ ఒక్కడే కాదు, క్యాన్సిల్. ఈయన సభ్యులు, కేవలం సభ్యులే కాదు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇది కాదు. ఇది రైట్ ఆన్సర్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ధర్మకర్తల మండలి చైర్మన్ మరియు సభ్యులు వీళ్ళిద్దరూ అర్హతల గురించి అనర్హతల గురించి సెక్షన్ 98లో ఉన్నాయి అని చెప్తే తెలియజేస్తున్నారు. ఓకేనా? ఇంతటితో సమాప్తము. నమస్కారం.